హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ తొలి ఏకాదశి రోజు సప్త శనివారం వ్రతం చేసుకున్నాను. నేను ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను కదా, ఇది 6వ వారం అనమాట. 6వ వారం తొలి ఏకాదశి రోజున రావడం అనేది మంచిగా అనిపించింది నాకు. ఈరోజు ఇప్పుడే వ్రతం కంప్లీట్ చేసుకున్నాను అండ్ మీతోటి కొంచెం మాట్లాడదామని వీడియో అయితే రికార్డ్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మొన్న 23rd జూలై 23rd 1 year అయిపోయింది. ఆ రోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం టైం సెట్ కాక అప్లోడ్ చేయలేదన్నమాట. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. 1 yearలో 1K సబ్స్క్రైబర్స్ అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 1K దగ్గరగా ఉన్నాం, ఇంకా కాలేదు. టైం పడుతుంది. ఏదైనా మనం అనుకున్న వెంబటనే సక్సెస్ అనేది రాదు కదా, కొద్దిగా టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాను. నేను కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఈ 1 yearలో చాలా పాయింట్స్ అయితే నేర్చుకుంటూ వచ్చాను. వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది. వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే అసలు నాకు యూట్యూబ్ వీడియోస్ తీయడమే రాదు. అంటే వీడియో తీయడం వచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది క్లారిటీగా తెలియదు. ఎడిటింగ్ ఇదంతా కూడా నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఇంతవరకు అయితే వచ్చాను. కానీ వీడియోస్ అయితే ఈ మధ్యన రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయట్లేదు, గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఆ రీజన్ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. షార్ట్స్లో అయితే రోజు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ అనేవి ఎక్కువ రావట్లేదు. లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక రూల్ అనేది ఉంటుంది యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు ఏదైనా ఛానల్ పెట్టామనుకోండి, సో 1 year లోపు 4000 hours కంప్లీట్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని రూల్ ఉంటుంది. అప్పుడే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది అంటారు. ఛానల్ మానిటైజేషన్ కోసం అనేసి 4000 వాచింగ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అయితే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. వాచింగ్ అవర్స్ ఎంత వచ్చినాయి ఏంటి అనేది కూడా నాకు క్లారిటీ లేదు, కానీ ఎలాగైనా సరే ట్రై చేద్దాం అన్నట్టుగా ఏదో ఒకటి వీడియో, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చాలా వీడియోసే పోస్ట్ చేస్తాను. 1 yearలో ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా నాకు క్లియర్గా యూట్యూబ్ నుంచి అయితే ఏమీ రాలేదనమాట. ఇంకా సరే ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, 1 year అయితే 1 yearలో నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు చేశాను. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఛానల్ వదిలేస్తానా అన్నట్లు ఏం కాదు, చేస్తాను. కాకపోతే లాంగ్ వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయకుండా వీలున్నప్పుడు మంత్లో, ఇప్పుడు వారానికి 2-3 వీడియోలు అట్లా అప్లోడ్ చేశాను. ఒక్కొక్క వారంలో అయితే 4 వీడియోస్ అలా కూడా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. కానీ అంతగా కాకుండా ఒక 10 daysకి ఒక వీడియో, 15 daysకి ఒక వీడియో, అట్లా సిచ్యువేషన్ బట్టి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు. చేసినా కానీ కొంచెం అంత యూజ్ ఉందా లేదా అన్నట్లుగా ఆలోచిస్తున్నాను. కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది, కొంచెం రిస్క్ ఎక్కువ అయిపోతుంది. కానీ ఇంకా ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా ఒకటి అప్లోడ్ చేస్తాను. అంటే ఎవరైనా సరే సక్సెస్ యూట్యూబ్లోకి రాగానే సక్సెస్ వస్తుందా, రాగానే మనీ వస్తాయా అన్న మెంటాలిటీతో అయితే మాత్రం యూట్యూబ్లోకి అయితే రావద్దు. ఎందుకంటే ఇది మనంగా ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనమాట. మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన బిహేవియర్, మన టాకింగ్ పవర్, మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న స్కిల్స్ని అన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక మంచి వేదిక ఇది. ఒక మంచి వేలో ప్రజెంట్ చేసుకోవడానికి ఒక మిర్రర్ లాగా, దీన్ని ఒక మిర్రర్ లాగా, ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా చూస్ చేసుకోవడం బెటరు. ఎర్నింగ్ అనేది తర్వాత సెకండరీ. ఫస్ట్ అయితే అమౌంట్ ఎర్నింగ్ చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం ఏంటి, మనం ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మనం ఎలాగా మన టాలెంట్ అనేది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మన టాలెంట్ని మనం ఎలా ప్రజెంట్ చేయగలిగాము, ఇంకా ఎలా చేస్తాము, మన వల్ల వేరే వాళ్ళకి ఏదైనా ఒక యూస్ఫుల్ వీడియో వెళ్తుందా, యూస్ఫుల్ మెసేజ్ వెళ్తుందా, వేరే వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలుగుతామా, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా సజెషన్స్ తీసుకోగలుగుతామా, ఇట్లా ఒకరికొకరం యూస్ఫుల్ వీడియోస్ చేసుకుంటూ ఒకరికొకరం యూజ్ అయ్యేలాగా మన సొసైటీలో మనం వీడియోస్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని నాకు అనిపించింది అనమాట. తెలియని కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాను. ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే నిత్య విద్యార్థి అంటూ ఉంటారో, అట్లనే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా నిత్య విద్యార్థులం అండి. డబ్బు ఒక్కటే రీజన్ కాదు, అమౌంట్ కోసమే, మనీ ఎర్నింగ్ కోసమే యూట్యూబ్ కోసమే మాత్రం ఎలాంటి యూజ్ అయితే ఉండదు. అది బై లక్, మనకి లక్ కూడా కలిసి రావాలి. మనీ ఆప్షన్ సెకండరీగా పెట్టేసుకొని
మన స్కిల్స్ ఏంటి అనేది మనం డెవలప్ చేసుకోవడానికి యూట్యూబ్ యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన నాలెడ్జ్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నేనైతే పర్సనల్గా అనుకున్నాను, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ఛానల్ అనుకున్న వాళ్ళు కూడా చాలా వరకు ఆలోచించాల్సి ఉంటుంది. ఇంకా మనము మనీ ఎర్న్ చేయడానికి యూట్యూబ్ స్టార్ట్ చేసాం అనుకోండి, చాలా మెంటల్గా ఫిజికల్గా టెన్షన్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది, చాలా ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను స్టార్టింగ్ అయితే నేను మనీ కోసము అన్నట్లు ఏం స్టార్ట్ చేయలేదు. ఏదో టైంపాస్గా ఇంట్లో వీడియోస్ తీయడం, ఇట్లా కొంచెం ఎడిటింగ్ ఇదంతా ఇంట్రెస్ట్. అట్లా ఏదన్నా అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేద్దాం, నాకు మెమరీస్ లాగా ఉంటాయి కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాను. కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే మనీ ఎర్నింగ్ మీదకి మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది. ఎలాగో చేస్తున్నాను కదా, మనీ వచ్చేలా కష్టపడదాం ఇంకా అన్నట్లుగా చాలా వరకు అయితే హార్డ్ వర్క్ పెట్టి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు చూసుకున్నట్టయితే 400 చేంజ్ ఉన్నాయి మన వీడియోస్ 1 ఇయర్లో. 400 చేంజ్ వీడియోస్ 1 ఇయర్లో అంటే అంత ఈజీ కాదు. అంటే దాంట్లో ఆల్మోస్ట్ నేను చేసినవే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన AI రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ నేను పర్సనల్గా చేసిన బ్లాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, చేసుకుంటూ వచ్చాను. ఒక పాపులర్ యూట్యూబర్ ఏ విధంగా అయితే వీడియోస్ తీసుకుంటూ వెళ్తారో అదే విధంగా యూట్యూబ్లో వీడియోస్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను వీలున్నంత వరకు అయితే. కానీ అలా వెళ్ళిపోయింది, నా మైండ్ సెట్ అనేది అలా కన్వర్ట్ అయిపోయింది. కానీ తర్వాత నేను మళ్ళీ ఆగి ఆలోచించుకున్నాను, నేను ఇలాగా కాదు కదా స్టార్ట్ చేసింది, వీలైతే మనీ వస్తాయి లేకపోతే లేదు. కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, అలాగే ఆలోచించాలి, కమర్షియల్గా ఆలోచించొద్దు. ఇలా అని కొంచెం నేను డైవర్ట్ చేసుకొని చేంజ్ అయ్యి మళ్ళీ నేను నా మెంటల్ కండిషన్ని ఒక బ్యాలెన్స్గా తీసుకెళ్తున్నాను అనమాట. చాలామంది యూట్యూబ్ పెట్టిన తర్వాత చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సక్సెస్ అయ్యి కాక ఏంటి సబ్స్క్రైబర్స్ ఉంటే వ్యూస్ ఉండవు, ఇలా కూడా చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఏం లేకుండా చక్కగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. కానీ సక్సెస్ కోసమే ఆలోచించుకుంటూ ప్రజెంట్ మన హ్యాపీనెస్ని, మన ఎంజాయ్మెంట్ని అంతా మనం మిస్ చేసుకోవద్దు. మన పనులు మనం చేసుకుంటూ డైలీ పనులు, ఇది కూడా యూట్యూబ్ అనేది కూడా ఒక పార్ట్ టైం ఒక సోర్స్ లాగా చూసుకోవాలంటే ఎర్నింగ్ సోర్స్ లాగా చూడొద్దు, ఒక మంచి యాక్టివిటీ లాగా యూట్యూబ్ని మనం ట్రీట్ చేసుకోవాలి. ఒక మంచి ఇందాక చెప్పినట్లు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా యూట్యూబ్ని మన టాలెంట్ మనకి ఏమొచ్చు, మన కుకింగ్ మంచిగా వస్తుందా, స్టిచ్చింగ్ వస్తుందా, డ్రాయింగ్ వేస్తామా, ముగ్గులు బాగా వేస్తామా, వంటలు బాగా చేస్తామా, బాగా మాట్లాడతామా, ఇలా ఏవైనా సరే మనకి ఏ జోన్లో టాలెంట్ ఉందో ఆ జోన్ని మనం ప్రజెంట్ చేసుకోవచ్చు చక్కగా. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ చాలా ఈ బ్రెయిన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఎక్కువ ప్రెజర్ అయితే తీసుకోవద్దు అనమాట. నేనైతే 1 ఇయర్ వరకు చేసుకుంటూ వచ్చాను వీలైనంత వరకు వీడియోస్. ఇప్పుడు నుంచి వీడియోస్ అయితే తగ్గిస్తాను. ఈ విషయం మీ అందరికీ, ఎందుకంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు ఎందుకు వీడియోస్ రావట్లేదు. ఇప్పుడు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో కనీసం ఒక 100 మంది అయినా మన వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు చెప్తున్నాను. పోనీ 50 మంది అయినా ఉంటారు, 50 మందిలో ఏంటి రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ రీజన్ ఇదనమాట, 1 ఇయర్లో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలిగాను. ఇప్పుడైతే అంత అవసరం లేదు, అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఛానల్ మానిటైజేషన్ అయితే మాత్రం తప్పకుండా మళ్ళీ ఇంతకుముందు 2-3 వీడియోలు ఎలాగ చేస్తానో వీక్లో అలాగ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ కాలేదు కాబట్టి నార్మల్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ పండగ సందర్భంగా మీతోటి ఇలాగా యూట్యూబ్ గురించి నా జర్నీని కొంచెం ఈ 1 ఇయర్లో ఎలా గడిచింది నా జర్నీ అనేది షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. మంచిగా పూజ అయితే చేసుకున్నాను, వ్రతం అయితే చేసుకున్నాను. సప్త శనివారం వ్రతంలో 6వ వారం కంప్లీట్ అయింది, ఇంకొక వారం ఉంది, ఇంకొక వారం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరొకసారి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.